హాయ్ అండి. మీరు కూడా నాలాగా పీసీఓడి వల్ల కానీ థైరాయిడ్ వల్ల కానీ రెగ్యులర్ పీరియడ్స్ బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. రీజన్స్ ఏమన్నా కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అనేది లేడీస్ లో కామన్ గా ఉండే ప్రాబ్లం కదా. ఇంకా నా విషయానికి వస్తే కొంచెం వెయిట్ పెరిగినా కానీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్ అయిపోతాయి. ఇంకా వెంటనే హెల్తీ డైట్ తో అయితే పీరియడ్స్ ని రెగ్యులర్ చేసుకుంటాను. దీన్ని బట్టి మనందరికీ ఏమర్థమవుతుందంటే పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండడం కానీ ఇర్రెగ్యులర్ ఉండడం కానీ మన చేతుల్లోనే ఉంటుంది. పీరియడ్స్ ని రెగ్యులర్ గా ఉంచుకోవడం కోసం నేను ఏం డైట్ ఫాలో అవుతానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. నేనైతే ఇప్పుడు డే 1 నుంచి డే 10 వరకు నేను ఏం డైట్ ఫాలో అయ్యానో చూపిస్తాను. మీరు కనుక ఇదే డైట్ ని 1 మంత్ ఫాలో అయితే 5 to 6 kgs ఈజీగా తగ్గొచ్చు. డే 1, డే 2, డే 3, డే 4, డే 5 లో నేను ఏం డైట్ ఫాలో అయ్యానో చూపించాను కదండి. ఈ రోజైతే నేను డే 6 లో ఏం డైట్ ఫాలో అయ్యానో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. డే 6 లో నేను మార్నింగ్ లేవగానే ముందుగా అయితే గిన్నెలో 2 గ్లాసుల వాటర్ పోసి అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ని గ్లాసులో పోసుకుని కూర్చుని సిప్ బై సిప్ తాగాను. ప్రతిరోజు ఎంటీ స్టమక్ తో గోరువెచ్చని నీళ్ళు తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా వెయిట్ లాస్ కి కూడా చాలా మంచిది. గోరువెచ్చని నీళ్ళు తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగుతాను. ఈ రోజు నేను చేసుకునే వెయిట్ లాస్ డ్రింక్ వచ్చేసి జీరా వాటర్. ఈ జీరా వాటర్ చేసుకోవడం కోసం ఒక గ్లాసున్నర వాటర్ లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత గ్లాసులో పోసుకుని తాగడమే. జీరా వాటర్ తాగిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళి ఒక అరగంట సేపు వాకింగ్ అయితే చేసొస్తానండి. బయటకు వెళ్ళి వాకింగ్ చేయడం కుదరని వాళ్ళు ఇంట్లో అయినా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. డైలీ అరగంట సేపు అయినా వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం మన బాడీకి చాలా ఇంపార్టెంట్. వాకింగ్ చేసి వచ్చేసిన తర్వాత నేనైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసుకుంటున్నానండి. ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ రాగి జావా ఇంకా 1 బాయిల్డ్ ఎగ్. ఫస్ట్ అయితే రాగి జావ చేసుకోవడం కోసం గిన్నెలో 1 గ్లాస్ వాటర్ని పోసి స్టవ్ మీద పెట్టి అవి కాగేలోపు గిన్నెలో 2 టీ స్పూన్ల రాగి పిండిని వేసి కొంచెం వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన ఉంచుకున్నాను. వాటర్ కాగుతున్నప్పుడు అందులో ముందుగా కలుపుకున్న రాగి పిండి వాటర్ని పోసి ఉండలు కట్టకుండా గరిటతో తిప్పుతూనే ఉండాలి. రాగి జావ బాగా మరిగి చిక్కగా అయిన తర్వాత అందులో సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రాగి జావని కొంచెం చల్లారనివ్వాలి. రాగి జావ అయ్యేలోపు ఎగ్ కూడా బాయిల్ అయిపోయిందండి. చూసారు కదండి. ఈ రోజైతే నా బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో హెల్దీ అయిన రాగి జావతో పాటు ఇంకా 1 బాయిల్డ్ ఎగ్. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ ఇచ్చి ఎవ్రీ 1 అవర్కి 1 గ్లాస్ వాటర్ కంపల్సరీ తాగుతాను. డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఫుడ్ క్వాంటిటీ తగ్గించేస్తాం కదండి. అందుకే వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనకి ఆకలి కూడా ఎక్కువగా అనిపించదు. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్లోకి నేను పొన్నగంటి కూర పప్పు, బీట్రూట్ ఫ్రై ఇంకా గోధుమ రవ్వతో రైస్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే పొన్నగంటి కూర పప్పు చేద్దామని చెప్పి పొన్నగంటి కూరని క్లీన్ చేసి తర్వాత శుభ్రంగా 3-4 సార్లు వాష్ చేసి ఇక్కడైతే కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. పొన్నగంటి కూర కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో 1 గ్లాసున్నర పెసరపప్పు వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు కూడా వేసుకోవచ్చు. కుక్కర్లో వేసిన పెసరపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత అందులో కట్ చేసుకున్న పొన్నగంటి కూరని వేయాలి. పొన్నగంటి కూర వేసిన తర్వాత అందులో 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయను, 2 మీడియం సైజ్ టమాటోస్ని చిన్నగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 2 టీ స్పూన్ల కారం. ఆల్రెడీ 2 పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ల కారం వేసానండి. తర్వాత 2 గ్లాసుల వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ రానివ్వాలి. పొన్నగంటి కూర పప్పుతో పాటు నేనైతే ఇక్కడ బీట్రూట్ ఫ్రై చేస్తున్నానండి. అందుకే దానికోసం నేను ఇక్కడ బీట్రూట్ని చిన్నగా కట్ చేస్తున్నాను. బీట్రూట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి తర్వాత అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి చిన్నగా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేయాలి. బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి మొత్తం గరిటెతో బాగా మిక్స్ చేసి మూత పెట్టి బీట్రూట్స్ని మగ్గనివ్వాలి. పొన్నగంటి కూర పప్పు కుక్కర్లో పెట్టాను కదండి, అదైతే మెత్తగా ఉడికిపోయింది. దాంట్లో సరిపడా సాల్ట్ వేసి పోపు అయితే పెట్టాను. నేను పప్పు ఉడికించేటప్పుడు అందులో చింతపండు వేయలేదు కదండి, అందుకే ఇప్పుడైతే నిమ్మరసం పిండుతున్నాను. పొన్నగంటి కూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. బీట్రూట్ కర్రీ అయితే ఇంకా ఫ్రై అవ్వలేదు. నేను అంతలోకి గోధుమ రవ్వతో రైస్ చేద్దామని చెప్పి 1 గ్లాస్ గోధుమ రవ్వకి 2 గ్లాసుల వాటర్ గిన్నెలో పోసి అవి కాగిన తర్వాత గోధుమ రవ్వనైతే అందులో పోసి ఉడికిస్తున్నాను. రోజు చపాతీ తినాలన్నా కష్టంగానే ఉంటుంది కదా, అందుకే నేనైతే ఒకరోజు మిల్లెట్ రైస్, ఒకరోజు చపాతీ, ఇంకా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వతో కూడా రైస్ చేసుకుంటూ ఉంటాను. బీట్రూట్ కర్రీ చేస్తున్నాను కదండి, బీట్రూట్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అందులో సరిపడా కారం వేసి కొంచెం కొత్తిమీర, కొంచెం కొబ్బరి తురుము వేసుకుంటే బీట్రూట్ ఫ్రై అయితే రెడీ. కర్రీ అయ్యేలోపు గోధుమ రవ్వ రైస్ కూడా రెడీ అయిపోయింది.
లంచ్ తినే అరగంట ముందు రోజు ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగుతాను కదండి, అందుకే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వేసుకుని కలుపుకొని తాగుతున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగిన తర్వాత అరగంట గ్యాప్ ఇచ్చి లంచ్ అయితే చేస్తున్నాను. ఈ రోజు నేను లంచ్లోకి ఏమేమి తింటున్నానంటే 1 కప్పు గోధుమ రవ్వ రైస్, పొన్నగంటి కూర పప్పు, బీట్రూట్ ఫ్రై, ఇంకా వాటితో పాటు 4 కుకుంబర్ స్లైసెస్. లంచ్ తినేసిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ ఇచ్చి 4కి అలాగా 1 కప్పు పాప్కార్న్ తిన్నాను. ఈ రోజు నేను డిన్నర్లోకి చాలా టేస్టీగా ఉండే ఇంకా త్వరగా డైజెస్ట్ అయిపోయే ఓట్స్ సూప్ చేసుకుంటున్నాను. ఈ సూప్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో గీ కానీ బటర్ కానీ వేసి అది మెల్ట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి అవి ఫ్రై అయిన తర్వాత బీన్స్, క్యారెట్, స్వీట్ కార్న్, క్యాబేజీ తురుమును వేసి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెజిటేబుల్స్ అన్ని త్వరగా మగ్గడానికి సరిపడా సాల్ట్ వేసి గరిటతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి అవి మగ్గేలోపు 1 కప్పు ఓట్స్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. వెజిటేబుల్స్ ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులో 3 గ్లాసుల వాటర్ పోసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి వాటర్ ఇలా తెల్లుతున్నప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్లో ఉండలు కట్టకుండా వాటర్ కలుపుకొని ఆ వాటర్ని ఇందులో పోయాలి. ఓట్స్ వాటర్ పోసిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఇలా సూప్ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ సూప్ అయితే రెడీ. నేను డే 6లో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి డైట్ రెసిపీస్ ఫాలో అయ్యానో చూశాను కదండి. ఇంకా డే 7లో ఏం రెసిపీస్ చేశానో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.